గోవింద గోవింద. నమస్కారం మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూస్తున్నది విలేజ్ వైబ్స్ 777 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ చాలా ప్రత్యేకమైనది. భక్తితో, శ్రద్ధతో, ప్రశాంతతతో నిండిన ప్రయాణం రాజమండ్రి నుండి చిన్న తిరుపతి అని పిలువబడే పవిత్ర క్షేత్రం ద్వారకా తిరుమల వరకు చేసిన నా ఆధ్యాత్మిక యాత్రను మీతో పంచుకోబోతున్నాను. రాజమండ్రి నుంచి బయలుదేరగానే పచ్చని పొలాలు, చిన్న చిన్న గ్రామాలు, ప్రశాంతమైన రహదారులు. అదేంటో కానీ మనసుకు తెలియకుండానే మన ప్రశాంతత మొదలవుతుంది. ఇది కేవలం ప్రయాణం కాదు మిత్రమా, మనకు తెలియకుండానే ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతికి వెళ్ళే మార్గం. ప్రతి మలుపు దగ్గర, ప్రతి చెట్టు కింద, ఎక్కడో ఒక చోట స్వామి మనల్ని పిలుస్తున్నాడు అనే భావన కలుగుతుంది. మిత్రులారా, ద్వారకా తిరుమలని ఎందుకు చిన్న తిరుపతి అంటారో మీకు తెలుసా? ఎందుకంటే ఇక్కడ కొలువై ఉన్నవాడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అదే శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తుల నమ్మకం ప్రకారం తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలోని చేసిన దర్శనానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే చిన్న తిరుపతి అని పిలువబడుతుంది. ద్వారకా తిరుమల చరిత్ర చాలా పురాతనమైనది. పూర్వం ఇక్కడ ఒక గొప్ప ఋషి తపస్సు చేసేవారట. ఆ ఋషి పేరు ద్వారకా మహర్షి. ఆయన తీవ్ర తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహర్షి కోరుకున్న వరం ఏమిటంటే, స్వామి, ఈ ప్రాంతంలో మీరు శాశ్వతంగా ఉండాలి, భక్తులకు ఎప్పటికీ దర్శనం ఇవ్వాలి అని. అదే వరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిశారు. ద్వారకా మహర్షి పేరు మీదే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు కూడా వచ్చింది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంటుంది. అయితే ఈ కొండపైకి అడుగు పెట్టగానే మనసులో ఉన్న భారమంతా తగ్గిపోతుంది. గోపురం కనిపించగానే స్వామి దగ్గరకు వచ్చేసాం అన్న ఆనందం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామి 2 చేతులతో దర్శనం ఇస్తారు. ఇది చాలా అరుదైన దర్శనం. తిరుమలలో స్వామి ఒకే రూపంలో ఉంటే ఇక్కడ అభయహస్తం మరియు వరద హస్తంతో దర్శనమిస్తారు. అది భక్తులకు మరింత ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. దర్శనం మహిమ, భక్తుల విశ్వాసం. ద్వారకా తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది చెబుతారు, ఉద్యోగ సమస్యలు తీరాయని, ఆరోగ్య సమస్యలు తగ్గాయని, కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యాయని. ఇది కేవలం కథ కాదు, భక్తులకు అనుభవం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో వాళ్ళు చేయాలనుకున్న పనిని వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు. సో దానివల్ల సక్సెస్ కలుగుతుంది. మనం చేయాలనుకున్న పనిలోనే దేవుడు మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ పాజిటివ్ వైబ్రేషన్స్తో స్టార్ట్ చేస్తే సో ప్రతి పనిలోనూ మనకైతే సక్సెస్ ఉంటుంది. ద్వారకా తిరుమలలో నిత్య అభిషేకాలు, విశేష పూజలు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాస ప్రత్యేక పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మిత్రులారా, ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది ఒక్కటే, ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక మనశ్శాంతికి కేంద్రం. ఎంత హడావిడి జీవితంలో ఉన్నా ఇక్కడికి వచ్చాక మనసు నెమ్మదిస్తుంది, ఆలోచనలు ఆగిపోతాయి, భక్తి మాత్రమే మిగులుతుంది. ఆలయం గురించి మాట్లాడుతూ ఇంకో విషయం నేను మర్చిపోయాను. అదే మనం ఇప్పుడు భోజనం చేయడానికైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడు లోపలైతే మనకు ప్రసాదం ఉంటుంది, ప్రసాదం తింటాము. భోజనం చేసి అయితే మనం మళ్ళీ ఆలయ దర్శనానికి వెళ్దాం. అలాగే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి అంటే మనకు మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయరు. సో మేమైతే లోపల నుంచి ఎటువంటి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ చూసే ఉద్దేశం అయితే నాకు లేదు. సో నేనైతే అవి చూపించట్లేదు. మొబైల్స్ కానీ, కెమెరాస్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ తీసుకోకూడదు అని చెప్పారు అంటే దానికి ఏదో ఒక మూల అర్థం ఉండే ఉంటుంది. సో ఆ యొక్క మూలాల్ని భంగం చేసే సాహసం అయితే నేను చేయబోను కూడా.
మొత్తానికి ఆలయ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ ద్వారా నేను మీకు చూపించాలనుకున్నది ప్రయాణం, ఆలయ దర్శనం, పరిసరాల అందం, భక్తిభావం. మీరు ఈ వీడియో చూస్తూ కనీసం ఒక నిమిషమైనా మనసులో గోవిందా అని అనుకుంటే అదే నాకు పెద్ద సంతోషం. మిత్రులారా, జీవితంలో ఒక్కసారి అయినా ద్వారకా, తిరుమల, చిన్న తిరుపతికి తప్పకుండా రావాలి. మీరు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మనసుకి శాంతి, హృదయానికి ధైర్యం, జీవితానికి ఆశ లభిస్తుంది. స్వామి, ఈరోజు నేను నీ దర్శనం చేసుకున్న ఈ పవిత్రమైన ద్వారకా తిరుమలలో నాదొక చిన్న ప్రార్థన. ఈ వీడియో చూస్తున్న నా ప్రతి ఒక్క సోదరుడు, సోదరి జీవితంలో మంచి స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఎవరికైనా కష్టాలు ఉంటే వాటిని తట్టుకునే శక్తి ఇవ్వు స్వామి. ఎవరికైనా దారి తెలియకపోతే సరైన దారి చూపించు స్వామి. ఎవరికైనా ఓటమి భయంగా ఉంటే ఆ భయాన్ని తొలగించే గెలుపు ధైర్యం ఇవ్వు స్వామి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. గోవిందా, వాళ్ళందరినీ నీ ఆశీస్సులతో ఎప్పుడూ కాపాడు స్వామి. చివరగా సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన విలేజ్ వైబ్స్ 777 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. గోవిందా గోవిందా.